సరే మావయ్య, అన్నం తినమని ఇబ్బంది పెట్టను. డబ్బులిస్తాను, తీసుకోండి. ఎందుకమ్మా? మావయ్య, ఇంట్లో తినడానికి ఇబ్బందిగా ఉంటే హోటల్కెళ్ళైనా తినండి. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? పొద్దున బా వెళ్ళేటప్పుడు కూడా మీ ఖర్చులకి డబ్బులు ఇవ్వలేదు. అది నేను చూశాను. అందుకే నేనిస్తాను. తీసుకొని ఏదైనా హోటల్లో తినండి. డబ్బులు తీసుకెళ్లి హోటల్లో తినటం, ఈ అన్నం తినటం ఒకటేనమ్మా. వద్దమ్మా, వద్దు. నన్ను బలవంతం చేయొద్దు. తీసుకెళ్ళు. చూడమ్మా, నా మీద ప్రేమతో ఇంతసేపు మాట్లాడావు. అది చాలమ్మా నాకు. ఈ అన్నం వద్దమ్మా, తీసుకెళ్ళు. చెప్పరా. ఇక్కడ మన కస్టమర్ కార్ రిపేర్ చేస్తున్నా. అయిపోయిందా? అయిపోవచ్చిందన్నా. అయిపోగానే కస్టమర్ కార్ ఇచ్చి 10 నిమిషాల్లో మన సెట్కి వచ్చేస్తా. సర్లే, తొందరగా వచ్చే. అలాగే అన్నా. ఎంతసేపట్లో వస్తాడట? ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు. ఇదిగో, ఇందులో 500 రూపాయలున్నాయి. 500? ఎక్కడివి? ఇంటి ఖర్చుల కోసం 300 ఇచ్చావు కదా, ఖర్చులకు పోగా 200 ఉన్నాయి. అదీ కాక 300 దేవుడి హుండీలోంచి తీశాను. మొత్తం 500 ఉన్నాయి. అర్చన, దేవుడి హుండీలోంచి ఎందుకు తీసావు? పొద్దున్నేదో కొనాలన్నావు కదా. అందుకని దేవుడి హుండీ పగలగొట్టాలా? చేసే వృత్తి దైవంగా భావిస్తే డబ్బులు తీస్తే దేవుడేం అనుకోడు. స్వామి హుండీలో తర్వాత వేయొచ్చు. తీసుకో. ఏం బావా, భోంచేసావా? ఇప్పుడే అయింది. నువ్వు భోంచేస్తావు కావ్య? లేదర్చన, నేను ఇంటి దగ్గర తినే వచ్చాను. ఏమ్మా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఇటొచ్చావు? లేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. మాతో మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏంటో? నా పెళ్లి విషయం. అమ్మ చూసిన పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నన్ను తీసుకుని మన ఇంటికి వచ్చాడు. జరిగిందనంతటికీ క్షమాపణలు అడిగాడు. నిజమా కావ్య? అతనే వచ్చి క్షమించమని అడిగాడా? అవును బావా, ఆయనే ఇంటికొచ్చి ఏదో ఎమోషనల్గా జరిగిపోయింది, అన్నీ మర్చిపోండి, నిన్ను చేసుకోను అన్నందుకు క్షమించు, నువ్వే నా భార్యవనుకున్నా నువ్వు లేకుండా నేనుండలేను, మనం ఇదివరకు అనుకున్నట్టే పెళ్లి చేసుకుందాం అన్నాడు. నన్ను నీ అభిప్రాయం చెప్పమన్నాడు. నేనిప్పటికిప్పుడు ఏం చెప్పలేను, ఆలోచించుకుని చెప్తానని ఇటొచ్చాను. ఇందులో ఆలోచించడానికేముంది? ఇలాంటి సంబంధమే వద్దని ముందే చెప్పొచ్చు కదా. అలా ఎలా మొహం మీద చెప్పగలం అర్చన? అతను వాళ్ళ అమ్మ నాన్నల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మన అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళ ముందు నేను ఎలా మాట్లాడగలను చెప్పు? అలా అనుకుంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పుండాల్సింది. నీ నిర్ణయం చెప్పడానికి నీకేంటి ఇబ్బంది? నాకు నేనుగా నిర్ణయం తీసుకోలేకపోయాను అర్చన. ఒక పక్క బావకు అవమానం జరిగింది, మరో పక్క వాళ్లే వచ్చి క్షమాపణ అడిగారు. ఇటు పెళ్లి వద్దని చెప్పలేకపోతున్నాను, అలా అని సరే అని కూడా అనలేకపోతున్నాను. అందుకే మీతో మాట్లాడి మీ ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం నడుచుకుందామని వచ్చాను. ఏంటే, కావాలనిపిస్తుంది వద్దనిపిస్తుంది తేల్చుకోలేకపోతున్నానని కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నా? ఆ రోజేమన్నావు? ఆవేశంగా నాకు బావ గౌరవ మర్యాదలే ముఖ్యమని లెక్చర్లిచ్చి వెళ్ళావు. ఈరోజేంటి వెనక ముందాడుతున్నావు? అంటే వాళ్ళొచ్చి క్షమాపణ అడిగేసరికి నీ మనసు మారిపోయిందా? క్షణక్షణానికి నీ నిర్ణయం మారిపోతుందా? అర్చన, ఏంటి అలా మాట్లాడుతున్నావు? సమస్యకి సంబంధించిన వాళ్లే వచ్చి క్షమించమని అడిగిన తర్వాత ఇంకా ఏంటి? కొంచెం ఆలోచించి మాట్లాడు. ఇది కావ్య జీవితానికి సంబంధించిన విషయం. చూడమ్మా కావ్య, నాకు అవమానం జరిగిన విషయం నేను అసలు ఎప్పుడో మర్చిపోయానమ్మా. నువ్వదేమి మనసులో పెట్టుకోవద్దు. నిజానికి అతనే వచ్చి నిన్ను క్షమించమని అడిగాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం నాకు ఆనందమే. చూడమ్మా, అతను చాలా మంచివాడు అనిపిస్తోంది.
ఏదో ఆ రోజు ఆవేశంలో అతను అలా అన్నాడే కానీ తనంతట తానుగా వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి నిన్ను క్షమించమని అడిగాడంటే నిజంగా పెళ్ళైన తర్వాత అతను ఖచ్చితంగా నేను ప్రేమగా చూసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. ఇంకేం ఆలోచించకు. ఈ సంబంధం నాకు ఇష్టమే అని చెప్పేసి. బావా మీరేమో ఇష్టమని చెప్పమంటున్నారు, అర్చనేమో వద్దని చెప్తుంది. ఇప్పుడు నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటారు? చూసావా అర్చన, అనవసరంగా కావ్యని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయడం ఏంటి? ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన విషయం తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధగానే ఉంటుంది. అర్చన, నువ్వు ఇలా మాట్లాడితే పాపం కావ్య మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది. చూడు, ఒక విషయం గుర్తుపెట్టుకో. తప్పు చేసిన వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మారినట్టే లెక్క. వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపడం చాలా తప్పు. నా ఉద్దేశం అది కాదు. ఏదో తెలియక జరిగిన చిన్న తప్పుని సాకుగా చూపించి మిమ్మల్ని క్షమాపణ అడగమన్నాడు. మీరు వెళ్ళి అడిగారు. కాని వెంటనే నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే ఈ పెళ్లి, లేకపోతే జరగదన్నాడు. రేపు పెళ్లి అయిన తర్వాత కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే నీతో కాపురం, లేకపోతే ఈ కాపురం రద్దని కావ్యతో అంటే కావ్యనింటికి తరిమేస్తే అప్పుడేం చేస్తారు? అర్చన, ఊహ కూడా ఓ హద్దుంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మనం అందరం మనుషులుగా పుట్టిన తర్వాత నమ్మి తీరాలి, నమ్మకం ఉండాలి. ఎలా నమ్మమంటావు? క్షమించమనే కదా మనం వెళ్ళాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఎలా ప్లేట్ మార్చాడు? ఆ మనిషి మీద నాకు మంచి అభిప్రాయం లేదు. ఓ చిన్న విషయాన్ని పట్టుకొని పగ తీర్చుకోవాలనే స్వభావం ఉందతనికి. రేపు పెళ్ళయ్యాక కావ్య మీద అతను పగ తీర్చుకోవాలని చూస్తే అలాంటి మనిషి కావ్యని మంచిగా చూసుకుంటాడని ఎలా నమ్మాలి? అర్చన, అది కాదు. ఉదాహరణకి నన్నే తీసుకో. మొదట్లో నేనంటే నీకు అసలు ఇష్టం ఉండేది కాదు. నేను చెప్పే ప్రతి విషయాన్ని నువ్వు అపార్థం చేసుకునేదానివి. కానీ ఇప్పుడు మనిద్దరం సంతోషంగా కాపురం చేయట్లేదు. అలాగే రేపు అతని కావ్యతో పెళ్ళైన తర్వాత కావ్యని కూడా సంతోషంగా చూసుకుంటాడేమో. చూడర్చన, ఇప్పుడు ఈ సంబంధం కాదని కావ్యకి వేరే సంబంధం చూసావనుకో, అప్పుడు కావ్య సంతోషంగా ఉంటుంది అన్న గ్యారంటీ ఉందా? లేదు. నాకెందుకో ఈ అబ్బాయి చాలా మంచివాడని అనిపిస్తోంది. తనంతట తానుగా వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి క్షమించమని అడిగాడంటే ఖచ్చితంగా కావ్యని ప్రేమగా చూసుకుంటాడని అనిపిస్తోంది. నీకిష్టం లేదని చెప్పి ఈ సంబంధం వద్దని కావ్యకి వేరే సంబంధం చేస్తే అప్పుడు కావ్య జీవితం నాశనం అయితే మనందరం కూర్చుని ఏడవాలి. అందుకే కావ్య, నువ్వు ఈ సంబంధం ఒప్పుకోవడమే కరెక్ట్ అనిపిస్తోందమ్మా. అర్చన, నువ్వేమంటావు? అడిగేది నిన్నే అర్చన. అలా ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలాగా? నీ అభిప్రాయం ఏంటి? వదిలేండి బావా, దాని మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెప్పనివ్వండి. మీరు బలవంతం చేయొద్దు. నా మనసుకెందుకో నా ఆలోచనే సరైందనిపిస్తుంది. కానీ ఈయన మీద నాకున్న నమ్మకం ప్రకారం ఈయన చెప్పింది సరైందే అనిపిస్తుంది. అందుకే ఈయన మాట ప్రకారం నేను కూడా సరే అంటున్నాను. మా ఆయన్ని అతని కాళ్ళ మీద పడమన్నందుకు నాకతను నచ్చకపోవచ్చు. ఈయన చెప్పినట్టు అతను మంచివాడే కావచ్చు. ఈయన్ని లేటుగా అర్థం చేసుకున్నట్టు అతన్ని కూడా ఆలస్యంగా అర్థం చేసుకుంటానేమో. అందుకని నేనన్న మాటలేవి నువ్వు మనసులో పెట్టుకోకుండా పెళ్లికి సరే అని చెప్పు కావ్య. సరే అర్చన, ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్తాను. వస్తాను బావా. మంచిదమ్మా. వస్తాను అర్చన. అర్చన, నువ్వు కాదంటే నేనవునన్నాను. నీ మనసు కష్టం కలిగించారని నాకు తెలుసు. ఆ రోజు కూడా నువ్వు క్షమాపణను అడగద్దు అంటే నేను అడుగుతానన్నాను. ఆ రోజు ఈరోజు నేను ఇలా చేయడానికి కారణం ఉందర్చన. అదే కావ్య జీవితం. అవునర్చన, కావ్య ఇంతకుముందు రామ్ విషయంలో, దిలీప్ విషయంలో మోసపోయింది. ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. కానీ భగవంతుడి దయ వల్ల తనకు మంచి సంబంధం వచ్చింది. అత్తయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంబంధం చెడిపోతే కావ్యంకి జన్మలో పెళ్ళే చేసుకోదర్చన. అదీగాక
ఈ సంబంధం నీ వల్ల చెడిపోతే అందరూ నింద నీ మీద వేస్తారు. నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. నిన్నెవరన్నా ఏదైనా అంటే నేను తట్టుకోలేను అర్చన. అందుకే ఆ రోజు ఈరోజు నీ మాటకి వ్యతిరేకంగా మాట్లాడాను. నీ మనసు కష్టం కలిగింది నాకు తెలుసు. అందుకని నన్ను సరే సరే, ఇదిగో తీసుకో. ఏవో కొనాలన్నావు కదా. అన్నయ్య, కావ్య కావ్య నువ్వేంటి ఇక్కడ? గోపిబాబుని కలవడానికి షెడ్కి వెళ్ళొస్తున్నాను ఓ అన్నయ్య. అలాగా. సార్, మా చెల్లెలతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీకు లేట్ అవుతుందేమో, మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను తర్వాత వస్తాను. పర్వాలేదు, మీరు మాట్లాడరండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. దిలీప్, హాయ్ కావ్య, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. వినోద్ నీకు ఈ మధ్య పెళ్లి కుదిరిందని చెప్పారు. పెళ్లి కొడుకు ఫారెన్లో చదువుతున్నాడంటగా? సారీ సార్, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీతో చెప్పనే లేదు. ఏం జరిగింది వినోద్? మరేం లేదు సార్. కావ్యతో పెళ్లి ఓకే అనుకున్న తర్వాత ఆ పెళ్లి కొడుకు కావ్యకి తెలియకుండా తనని సర్ప్రైజ్ చేద్దామని పార్క్లో ఫోటోలు తీస్తున్నాడట. అతనెవరో తెలియక గోపి అతన్ని తప్పుగా అనుకుని కొట్టాడు. సమస్య పెద్దదైంది. కొట్టింది ఫలానా అని తెలిసిన తర్వాత ముందు క్షమాపణలు చెప్పాలి అన్నాడు. ఆ తర్వాత కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి అన్నాడు. అలా చేస్తేనే కావ్యని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అన్నాడు. కాని మా అర్చన తన భర్త అలా చేయటం కుదరదు అంది. ఇంత గొడవ జరిగిందా? ఇంకో విషయం కూడా జరిగిందన్నయ్య. ఏంటి కావ్య? పొద్దున్న మాల్స్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మన ఇంటికొచ్చారు. బావను కాళ్లమే పడి క్షమాపణ అడగమన్నం తప్పే మమ్మల్ని క్షమించి పెళ్లికి సరేనని చెప్పమన్నారు. అలాగా? మరి నువ్వేం చెప్పావు? ఆ అమ్మా నాన్నకిష్టమే, కాని నేనే బావ నిర్ణయం తెలుసుకున్నాకే నా నిర్ణయం చెప్తానన్నాను. అందుకే వాళ్ళ అభిప్రాయం కోసం షెడ్డుకి వెళ్ళాను. బావగారు ఏమన్నారు? నీకు బావ గురించి తెలుసు కదా, బావ ఓకే అని చెప్పారు. కాదన్న అర్చనను కూడా ఒప్పించారు. మంచి మాట చెప్పావమ్మా, చాలా సంతోషం. సరే అన్నయ్య, నేను మరి బయలుదేరుతాను. సరే అమ్మా. బాయ్ దిలీప్. బాయ్. కావ్య, ఒక్క నిమిషం. కావ్య, ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. అతనికంటే నేను ఏ విషయంలో తక్కువ? ఇన్ని జరిగాక కూడా అతన్ని క్షమించిన నువ్వు నా విషయంలో నన్నెందుకు క్షమించలేదు? నిన్ను ఇబ్బంది పెట్టడానికో నీ మనసుకు బాధ కలిగించడానికో నేను ఇలా అడగటం లేదు. ఈ ప్రశ్న నాలోనే ఉంటే అది నన్ను వేధిస్తూ ఉంటుంది. తట్టుకోలేను కావ్య, అందుకే ఇలా అడిగాను. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్. సారీ, పాత స్నేహంతో అలా చేయి చాచాను. వస్తాను. సేటు నమస్తే. నమస్తే. ఏం వాసు, బాగున్నావా? అదే సేటు, పిండి ప్యాకెట్లన్నీ అమ్మారో లేదో అని. అన్నీ అయిపోయాయ్యా. అసలు ముందు ఇవి పోతాయో లేవో అని చాలా భయపడ్డానయ్యా. కానీ కొన్న వాళ్ళందరూ ఇడ్లీ దోశ ఈ పిండితో చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. మళ్ళీ పిండి కావాలన్నారు. ఆ తర్వాత చాలా మంది అడిగారు. అయిపోయిందని చెప్పాల్సి వచ్చింది. ఇదిగో రేపు నుంచి డబుల్ అంటే ఓ 20 ప్యాకెట్లు పంపించు. అలాగే సేటు. ఏంట్రా చదువుకున్న అబ్బాయి, ఈ పిండి వ్యాపారం ఏంటి అనుకున్నాను. కానీ మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా. ఇది ఇలాగే మెయింటైన్ చేస్తే చూస్తుండగానే పెద్దవాడు అయిపోతావు. ఆ తర్వాత నువ్వు మీ అన్నయ్య కోసం ఎదురు చూడాల్సిన పనే ఉండదు. ఇప్పుడు మాత్రం ఆయన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? ఆయన పెట్టింది ఏమైనా తిని బ్రతుకుతున్నావా? అయినా మీకు మొత్తం తెలుసు కదా సేటు. తెలుసు కాబట్టే చెబుతున్నానయ్యా. ఏం చెప్తున్నారు? పోయిన నెల కిరాణా సామాను మీ ఇంటికి ఎలా వచ్చినాయి అనుకున్నావు? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు అడిగి తీసుకొచ్చారు, మీకు ఇచ్చారు. అదేం కాదు. మీ నాన్న ఎవరిని డబ్బులు అడిగి తీసుకురాను లేదు, నాకు ఇవ్వను లేదు.
గోపి నా దగ్గరకు వచ్చి నెల నెలా మీరు సరుకులు పంపించండి, నేను తర్వాత డబ్బులు కడతానని చెప్పాడు. అందుకే మీ ఇంటికి సరుకులు పంపించాం. సరే సరే, ఇదిగో రేపు 20 ప్యాకెట్లు అయ్యి. అలాగే సేటు. అరే గోపి, ఏనన్నా భోంచేసావా? అది అది ఓ, అప్పుడే తాగేసావా? ఆ, 2 రోజుల నుంచి నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదే. అది కాదురా, అది మర్చిపోయాను. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సర్లే, జాగ్రత్త. ఆ,